ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకి వస్తాడు. ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం. ఒకే క్షేత్రంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దర్శనం చేసి నరసింహస్వామి వారి యొక్క దర్శన కారణం చేత కలియుగంలో ఇంత తేలికగా మోక్షానికి అర్హత పొందాలి అంటే అది ఒక్క ధర్మపురి క్షేత్రమునందు మాత్రమే సాధ్యమవుతుంది అని అక్కడ విరాజమానులైనటువంటి దేవతా స్వరూపాల వలన అర్థమవుతుంది. అమ్మ అన్నం వండగలదు కానీ బలవంతంగా పెట్టలేదు కదా. భగవానుడు ఇంత ప్రతిజ్ఞ చేసి మన కొరకు ధర్మపురిలో వెలిసి ఉన్నాడు. మనం మన కుటుంబాలతో పిల్లలతో అందరం బయలుదేరి వెళ్ళి ధర్మపురి క్షేత్రంలో దర్శనం చేసుకొని చక్కగా గోదావరి నదిలో స్నానం చేసి క్రమశిక్షణతో ప్రవర్తించి ఆ దేవాలయ దర్శనం చేసుకుని మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణాలకి పాత్రులమవుతాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇది గీతాచార్యుని యొక్క ప్రతిజ్ఞ. అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మం, మాంసచిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మం ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తే దాన్ని అవతారము అని అంటారు. అది ఈశ్వరుడు కేవలం తన ఇచ్ఛ కొలది రాడు. ఏ కారణముల చేత తాను ఒక రూపాన్ని ధరించి భూమి మీదకు వస్తాడో ఆయనే చెప్పాడు. ఎప్పుడెప్పుడు ధర్మమునకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి ఆయన ఒక రూపాన్ని తీసుకుని భూమి మీదకు వస్తాడు. ఆయనని నమ్ముకుని బ్రతుకుతున్నటువంటి భక్తులు ఎవరుంటారో వాళ్ళు ఆర్తికి లోనైనప్పుడు వాళ్ళని కాపాడడం కోసం ఏ రూపం ధరించి వస్తే ప్రయోజనం నెరవేరుతుందో అటువంటి రూపాన్ని ధరించి వస్తాడు. ఈ సంక్లిష్టమైనటువంటి విషయం బాగా ఆవిష్కరింపబడిన అవతారం నరసింహావతారం. దశావతారములు ఉన్నప్పటికీ నిజానికి బాగా ధర్మ సంక్లిష్టత ఏర్పడిన పరిస్థితి, భక్తుణ్ణి కాపాడుకునేటప్పుడు భగవంతుడే పెద్ద పరీక్షకి లోనైన పరిస్థితి నరసింహావతారంలో జరిగింది. అటువంటి నరసింహావతారానికి ధర్మానికి యథార్థానికి చాలా దగ్గరి సంబంధం. నరసింహస్వామి ఆవిర్భవించినటువంటి క్షేత్రం ధర్మపురి క్షేత్రము అన్న పేరుతో ప్రఖ్యాతి వహించడం, ఆ క్షేత్రంలో ఉన్న నరసింహస్వామికి ఆ క్షేత్రం ఎంత ప్రీతిపాత్రమైనదో మనకు అర్థం. నరసింహ నీ దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బండ్ల ధరమవచ్చు. భళిరనే నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. ఇక్కడి స్వామివారు చాలా మహిమాన్వితులు, పిలువగానే పలుకుతారని పూర్వకాలం నుంచి కూడా మా పూర్వీకులు చెప్పగా వింటున్నాం. ఈ లక్ష్మీ నృసింహుడు ఎవరు ప్రతిష్ఠ చేసినటువంటి స్వామివారు కాదు. ధర్మపురి క్షేత్రంలో స్వామివారు స్తంభము నుండి జన్మించిన తర్వాత ఇక్కడే వచ్చి వెలసినట్లుగా ధర్మపురి క్షేత్ర మాహాత్యం ద్వారా మనకు తెలుస్తోంది. ఈ ధర్మపురి క్షేత్ర మాహాత్యాన్ని వ్యాస మహర్షి స్వహస్తాలతో రచించినటువంటి తాళపత్ర గ్రంథం ఇప్పటికీ కూడా దేవస్థానంలో భద్రంగా ఉంది. స్వామివారు స్తంభము నుండి జన్మించబోతున్న సమయంలో ఈ ధర్మపురి ప్రాంతాన్నంతా కూడా ధర్మవర్మ అనే ఒక మహారాజు పరిపాలిస్తూ ఉంటాడు. తన రాజ్యంలో జన్మించిన ప్రతి ప్రాణి మోక్షాన్ని పొందాలి అని బ్రహ్మదేవుని గూర్చి తపస్సు చేయగా బ్రహ్మదేవుడు ప్రసన్నమై, నేను సృష్టికర్తను, శ్రీ మహావిష్ణువు మోక్ష ప్రదాత, ఆ శ్రీ మహావిష్ణువు కొద్ది క్షణకాలంలో భూమండలంలో ఒక విచిత్ర స్వరూపంలో జన్మించబోతున్నారు, మేము కూడా ఆ స్వరూపాన్ని దర్శిస్తాం అని బ్రహ్మదేవుడు ప్రేరేపించగా ఈ ధర్మవర్మ మహారాజు, బ్రహ్మ, మహేశ్వరుడు మొదలుగా గల దేవతలంతా కూడా ప్రస్తుతం ఉన్నటువంటి గోదావరి ప్రదేశంలో కూర్చొని నృసింహస్వామి వారి గూర్చి
ప్రార్థనలు చేస్తుంటారు. తాను వచ్చిన పని పూర్తయిన తర్వాత ఈ ధర్మపురి క్షేత్రంలో ఈ ప్రదేశంలో కూర్చొని దేవతలంతా చేస్తున్న ప్రార్థన స్వామివారి యొక్క చెవులకు వినిపిస్తోంది. వీరి ప్రార్థన వినిపించగానే స్వామివారు అక్కడ అదృశ్యులై ఈ ప్రదేశంలో సమస్త దేవతల యొక్క కోరికను మన్నించి అనుగ్రహించటానికి ఇక్కడ వచ్చి నిల్చొని వారికి తన దివ్య మంగళ విగ్రహ దర్శన భాగ్యాన్ని కలిగించినారు స్వామివారు. అర్చావతారులుగా అయినట్లు అంటే విగ్రహంగా మారినట్లుగా స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ఇది శాలిగ్రామ విగ్రహం. చాలా నున్నగా సుందరంగా మనకు కనిపిస్తోంది. దుష్ట సంహార నరసింహ